దిత్వా తుపాను వేగం పెంచింది. తీరానికి సమాంతరంగా ప్రయాణం చేస్తోంది. ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తాకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. చెన్నైలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడుతోంది. తీరం వెంబడి అలల ఉధృతి కంటిన్యూ అవుతోంది. చెన్నై సమీపానికి వచ్చాక ఇది బలహీనపడనుంది. ఇవాళ రాత్రికి తీవ్ర వాయుగుండంగా, ఆ తర్వాత వాయుగుండంగా మారి బలహీనపడనుంది తుపాను. రైట్ నౌ తమిళనాడుపై దిత్వా తుపాన్ ఎఫెక్ట్ చూపిస్తోంది. దీంతో చెన్నైలో భారీ వర్షాలు పడుతున్నాయి. చెన్నై, తిరువళ్ళూరులో కాలనీలన్నీ కూడా నీట మునిగాయి. చెన్నై మెరీనా బీచ్ను అధికారులు మూసేశారు. కడలూరు, నాగపట్నం, మైలాదుతురై, విల్లుపురం, చెంగల్పట్టు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల ధాటికి 3 ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు ప్రకటించారు. ఈ తుపాను ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీరాలకు సమాంతరంగా ఉత్తర దిశలో కదులుతోంది. తమిళనాడులో 5వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. 5వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు. తమిళనాడు వైపు దూసుకొస్తోన్న దిత్వా తుపాను సముద్రంలోనే బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. నాగపట్నంలో అనేక ప్రాంతాలు నీట మునిగాయి. వేదారణ్యం టెంపుల్ నీట మునిగింది. సహాయక చర్యలు అందించేందుకు సిబ్బంది రంగంలోకి దిగారు. ఇక పుదుచ్చేరి, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లకు వర్ష సూచన ఉన్నట్టు వాతావరణ శాఖ జారీ చేసిన మ్యాప్ స్పష్టం చేస్తోంది. ఇక వర్షాలు, వరదలతో వెలవెలలాడుతోన్న శ్రీలంకకు ఆపన్న హస్తం అందించింది భారత్. వరదల్లో చిక్కుకున్న వారిని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు చేర్చింది. కోట్మలై ప్రాంతంలో చిక్కుకుపోయిన 24 మందిని గరుడ కమాండోలు రక్షించారు. వాళ్ళందరినీ కొలంబోకు తరలించారు. ఈ దిత్వా తుపాను గంటకు ఎంత వేగంతో పయనిస్తోంది, ఇది ఎక్కడుంది, ఏ దిశగా కదులుతుందా అనేది ఒకసారి డీటెయిల్గా చూద్దాము. ప్రస్తుతానికి దిత్వా తుపాను గమనాన్ని మనం ఈ మ్యాప్లో చూడొచ్చు. శ్రీలంక నుంచి ఇది ప్రస్తుతానికి ఉత్తర తమిళనాడు దిశగా కదులుతోంది. అక్కడి నుంచి పైకొచ్చి తర్వాత సముద్రంలో బలహీనపడే అవకాశం ఉందని చెప్తున్నారు. గంటకి ఇది 12 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది. చెన్నైకి ప్రస్తుతానికి 120 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమయ్యింది. అలాగే పుదుచ్చేరికి 110 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఇది ఉత్తర దిశగా అంటే కింద నుంచి అలాగా పైకి వెళుతుంది. అది కూడా తీరం వైపు కాకుండా తీరానికి సమాంతరంగా ట్రావెల్ చేస్తోంది. సో సమాంతరంగా ట్రావెల్ చేస్తున్న నేపథ్యంలోనే ఇది తీరాన్ని తాక్కుండా సముద్రంలోనే బలహీనపడి తీవ్ర వాయుగుండంగా, తర్వాత వాయుగుండంగా, తర్వాత అల్పపీడనంగా డైల్యూట్ అయిపోయే అవకాశం ఉందని అంటున్నారు. అయితే తీరానికి సమాంతరంగా ఉంది కాబట్టి రాగల 24 గంటల్లో ఇది తమిళనాడు, పుదుచ్చేరి ఆ తీరం వెంటే కదులుతూ ఉంది కాబట్టి అక్కడ ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. మరికొన్ని గంటల్లో పుదుచ్చేరికి ఇంకా దగ్గరగా వస్తుంది అంటున్నారు. తీరానికి 30 కిలోమీటర్ల సమీపానికి చేరుతుంది అంటున్నారు.